ఇక కూటమిలో కొత్త జాబితాలో కొరిదిన పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కింజారపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ, అనిత, వంగలపూడి సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కోలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సభా వేదికపై 36 మంది ప్రముఖులు కూర్చోనున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, అమిత్ షా, జేపీ నడ్డా, జితిన్ రామ్ ఖరే, చిరాగ్ పాస్వాన్, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కె రామ్మోహన్, వెంకయ్యనాయుడు, మాజీ సీజే జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, చిరంజీవి, రజనీకాంత్, నారా లోకేష్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఆసీనులు కానున్నారు. పల్లెటూళ్ళు పట్టణాలు పరిశుభ్రత పాటించక ప్రజలను పిలిపించి శ్రమదానం చేయించింది. జన్మభూమి సేవకై చైతన్యం తెచ్చి ప్రజలను తన ప్రభుత్వంలో భాగస్వాములను చేసి ప్రతి ప్రశ్నకు జవాబు. మరికొద్దిసేపట్లోనే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రజా పాలన ప్రారంభమవుతుందన్నప్పటికే టీడీపీ నేతలు కావచ్చు, ఎన్డీఏ కూటమి నేతలు కావచ్చు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయిబాబు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి సాయి. తల్లి సాక్షిగా, తల్లి సాక్షిగా, భరతమాత సాక్షిగా, సాక్షిగా మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా. గుండె మీద చెయ్యి వేసి చెప్పరా చంద్రబాబు నాయుడని తాటరా. జయ హో నాయుడని తాటరా, జయ హో చంద్రబాబు నాయుడని తాటరా, అది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కళాకారులు ఎవరైతే ఎంపిక చేయబడిన వారు ఉన్నారో వారు ప్రదర్శించినటువంటి ఒకనొక చక్కటి జానపద సంగీత నృత్య విభావరి లాంటిది. కళాకారులందరికీ గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. మన తోటి మిత్రులే ఇవాటి ప్రోగ్రాంలో భాగస్వాములు అవుతున్నారు. మౌనంగా వీక్షించే కన్నా మనస్ఫూర్తిగా కళాకారుల్ని అభినందించాలి. ఒక్కమారు గట్టిగా వినిపించండి. ఇక్కడ అధికారులందరూ వింటూ ఉన్నారు. మీ కరతాళధ్వనులు ఎలా ఉంటుందో గట్టిగా ఉండాలి. ధన్యవాదాలు మీకు. మరొక్క మాట ఇవాళ ఈ కార్యక్రమం సక్సెస్ కావడం కోసం, విజయవంతం కావడం కోసం అనేక మంది రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రమేష్, సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం అయితే మరికొద్దిసేపట్లో జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే గన్నవరం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్లుగా తెలుస్తోంది. ఉదయం నుంచే ఎటు చూసినా కానీ సభా ప్రాంగణానికి వెళ్లే దారి మొత్తం ట్రాఫిక్ జామ్తో కిక్కిరిసిపోయినట్లుగా కూడా మనకు సమాచారం అంతోంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మరి మీరు చెప్పినట్లుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏదైతే సరిగ్గా 12:40 ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రివర్గం కూడా మొత్తం 25 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కూడా రాష్ట్ర గవర్నర్ నజీర్ అహ్మద్ కూడా ఇప్పటికే రాత్రికే మరి లిస్టు పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాత్రి నుండే తరలి వస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కేవలం లిమిటెడ్ గా గన్నవరం కేసరపల్లి వేదికగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో కూడా గట్టి భద్రత అయితే ఏర్పాటు చేశారు. అటు డీజీపీ హరీష్ గుప్తా ఎప్పటికప్పుడు అక్కడ ఏదైతే మన కారు పార్కింగ్ కానీ అదేవిధంగా విఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాత్రికే అమిత్ షా చేరుకున్నటువంటి నేపథ్యంలో అటు బీజేపీ నడ్డా కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో అగ్రనేతలు రానున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని ఆంక్షలు అయితే విధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మంత్రులు 25 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం పవన్ కళ్యాణ్ తో పాటు 3 జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒకరు అభ్యర్థిగా కూడా మంత్రివర్గంలో చోటు లభించినటువంటి పరిస్థితి. సామాజిక సమీకరణల నేపథ్యంలో కూడా మరి ఈ మంత్రివర్గం చోటు దక్కిందని చెప్పుకోవచ్చు. కొత్త వారికి ఎక్కువ అవకాశం కల్పించారు. ఎందుకంటే గతంలో చాలా మంది సీనియర్ మంత్రులుగా ఉన్నప్పటికీ ఎవరికి కూడా చోటు దక్కనటువంటి పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణకి అవకాశం వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో కూడా ఆయనకి మరి లేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గంటా శ్రీనివాస్ కూడా సీనియర్ నేతగా ఉన్నారు, మంత్రిగా అవకాశం కల్పిస్తారంటూ ఒక ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వారికి కూడా మంత్రి పదవి రానటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా పార్థసారథికి అవకాశం కల్పించారు. నూజివీటి నుండి గెలిచినటువంటి నేపథ్యంలో ఆయనకి అవకాశం కల్పించారు. అదేవిధంగా 3 సార్లు గెలిచినటువంటి నిమ్మల రామానాయుడు పాలకొల్లు నుంచి గెలుపొందారు. ఆయనకు కూడా ఒక పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. జనసేనకు సంబంధించి కూడా స్పీకర్ గా పనిచేశారు. నాదెండ్ల మనోహర్ పిఎస్సి చైర్మన్ గా ఉన్నారు. జనసేన పార్టీలో ఒక కీలక నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్ కి మంచి శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మంత్రిగా, డిప్యూటీ సీఎం గా, అదేవిధంగా హోంశాఖ అని కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చినటువంటి ఆనం కూడా గతంలో ఉమ్మడి ప్రభుత్వంలో కూడా మరి ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా అవకాశం కల్పించారు. అదేవిధంగా నారాయణ గతంలో రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అటు సిఆర్డీఏకి సంబంధించి కానీ అటు భూముల వ్యవహారంలో ఒక కీలక పాత్ర పోషించారు. రాజధాని వ్యవహారంలో ఆయనకి మరోసారి మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి పరిస్థితి కనపడుతుంది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3కి అవకాశం కల్పించారు. ఇద్దరికి టీడీపీకి సంబంధించి ఒకరు జనసేనకు సంబంధించి కూడా 3కి అవకాశం కల్పించారు. అనగాని సత్యప్రసాద్ రేపల్లి నుంచి 3 సార్లు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా బీసీ సామాజిక వర్గం కావడంతో కూడా ఆయన్ని మంత్రివర్గంలో తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కొల్లు రవీంద్ర కూడా బీసీ సామాజిక వర్గం కావడంతో కూడా ఆయన్ని కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. మొత్తం బీసీలు 8 మంది బీసీలకి అవకాశం కల్పించారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒకరికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడికి సీనియర్ ఎమ్మెల్యే, అదేవిధంగా సీనియర్ మంత్రిగా పనిచేశారు. అనేక శాఖల్లో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయనకి అవకాశం కల్పించారు. అటు కేంద్ర మంత్రిలో కూడా మరి ఎంపీ వాళ్ళ తనయుడు కూడా ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ లో అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా మంత్రులు కేంద్ర మంత్రులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కి వచ్చినటువంటి నేపథ్యంలో అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీకి సంబంధించినటువంటి శ్రీనివాస వర్మ కూడా పెను మార్పులు, ఎందుకంటే ఇప్పటి వరకు 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి
ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజధాని పూర్తిగా కూడా అటకెక్కినటువంటి నేపథ్యంలో రాజధాని పైన పూర్తిగా దృష్టి సారించనున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశాల్లో కూడా ఆయన చాలా భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. అమరావతి రాజధాని ఉంటుంది, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా కేవలం మంత్రులుగా ముఖ్యమంత్రులుగా కాకుండా కేవలం సేవకులుగా మాత్రమే ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే ఉంటామంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పదవి చేపట్టి కక్ష సాధింపులకు వెళ్లకుండా రానున్నటువంటి రోజుల్లో కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తాము. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో సీట్లు కేటాయించినటువంటి రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల ప్రజలు పట్టం కట్టారు. ఈ నేపథ్యంలోనే అటు పవన్ కళ్యాణ్ గాని అదేవిధంగా చంద్రబాబు కూడా ఒక పెద్ద బాధ్యత వచ్చిందని చెప్పుకోవచ్చు విజయ్. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో సీట్లు కట్టబెట్టడం, అదేవిధంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రాజకీయ కక్ష సాధింపులకు వెళ్లకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పైన ఉంది. చంద్రబాబు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైసీపీకి సంబంధించినటువంటి నేతల పైన దాడులు ఎక్కడా కూడా చేయొద్దు. ఎందుకంటే గతంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలని ఎక్కడా కూడా మరి మీరు చేయొద్దు, వారికి మనకి తేడా ఏముందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే మంత్రివర్గం 25 మంది మంత్రివర్గం కూర్పు ఖరారైనటువంటి నేపథ్యంలో ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది కూడా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి భారీ మెజార్టీ సాధించారు. ఆయన కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. ఆయనకు కూడా మంచి కీలక శాఖ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పట్టణ అభివృద్ధి కానీ లేదా ఐటీ శాఖ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరి నారాయణ గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. మరోసారి మున్సిపల్ శాఖే ఇస్తారంటూ కూడా మరి మనకి అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా వంగల్పూడి అనిత ఒక సీనియర్ నేతగా ఉన్నారు, మహిళా నేతగా ఉన్నారు. ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చురుకైన పాత్ర పోషించారు. పార్టీని బలోపేతం చేయడంలో గాని ఆ రాష్ట్రంలో ఒక మహిళా నేతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నటువంటి నేపథ్యంలో ఆమెకి అవకాశం కల్పించారు. 3 మహిళలకి మంత్రివర్గంలో చోటు దక్కింది. మొత్తం 25 మందిలో 3 మహిళలకి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. సామాజిక సమీకరణ వారీగా కూడా మరి ఈ మంత్రివర్గం చోటు దక్కింది. సీనియర్లకి గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి సీనియర్లకి అవకాశం కల్పించలేదు. ఎందుకంటే కేవలం 2.5 సంవత్సరమే ఈ కేబినెట్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరోసారి 2వ విడత కేబినెట్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరికొంతమందికి సీనియర్లు కానీ కొత్త వారికి కానీ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా పల్నాడుకి సంబంధించి జీవి ఆంజనేయులు సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన కూడా నిన్న చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిచి బొద్దిగించినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తుగానే ఎవరైతే మంత్రి పదవులు ఆశిస్తారో వారికి సర్ది చెప్పినట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం. నిన్న మొన్న 2 రోజుల పాటు జీవి ఆంజనేయులు పిలిపించారు. అదేవిధంగా నరసరావుపేట నుంచి చదలవాడ అరవింద్ బాబుకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆలోచన అయితే జరిగింది. అయితే ఆయన్ని అదేవిధంగా చదలవాడ అరవింద్ బాబుని అదేవిధంగా జీవి ఆంజనేయులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన ఆర్థోపైటిక్ డాక్టర్ గా ఉన్నారు. అదేవిధంగా 20 ఏళ్లుగా కూడా నరసరావుపేటలో ఎక్కడ కూడా జెండా ఎగరనటువంటి నేపథ్యంలో ఆయన భారీ మెజార్టీ సాధించినటువంటి నేపథ్యంలో కూడా ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది అనే ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో 2వ విడత మంత్రి పదవిలో వీళ్ళందరికీ అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరపతినేని సీనియర్ నేతగా ఉన్నారు. అదేవిధంగా ఆయన గతంలో కూడా 2014 ఎన్నికల్లో కూడా మంత్రి పదవి వస్తుందని ఆశించినటువంటి నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా మంత్రి పదవి అందుతుంది అనే ఒక ఆశాభావం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు కూడా మంత్రి పదవి లేనటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా 4 మంత్రి పదవులు వెళ్ళినటువంటి అటు జనసేనకి 3 అటు బీజేపీకి ఒకటి మొత్తం 4 మంత్రి పదవులు పొత్తులో భాగంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో కొంతమంది సీనియర్స్ కి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి. అయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా కేవలం ఒక్కరే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారు. అటు జిల్లాల వారీగా అవకాశం కల్పించారు. ఒక్క
జనసేనకు సంబంధించి ఒక గుంటూరు జిల్లాకు మాత్రమే 3 మంత్రి పదవులు దక్కినాయి. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 3 మంత్రి పదవులు దక్కినటువంటి నేపథ్యంలో అందులో ఒకటి జనసేనకి కేటాయించడం వల్ల 3 మంత్రి పదవులు దక్కినాయి. అదేవిధంగా కడపకి కేవలం ఒకటే, చిత్తూరుకి ఒకటే, అదేవిధంగా విశాఖ సంబంధించి కూడా 2 మంత్రి పదవులు దక్కినటువంటి పరిస్థితి. సీనియర్ జాబితా అదేవిధంగా సామాజిక సమీకరణల వారీగా కూడా మంత్రి పదవులు దక్కాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా ప్రమాణ స్వీకారం ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో చేసేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు మంత్రివర్గం తర్వాత కూడా అటు ప్రధాని కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది, మరి ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసికట్టుగా కూడా మరి ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. రాజధాని వ్యవహారంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అనేక నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలు, పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నరేంద్ర మోడీ మాట్లాడేటువంటి అంశాలపైన అటు రాష్ట్ర ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అమిత్ షా కూడా రాత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో ఆయనతో పాటు భేటీ అయ్యారు. దాదాపు 1.5 గంటల పాటు ఆయనతో సమావేశమయ్యారు. రానున్నటువంటి రోజుల్లో ప్రజల ప్రభుత్వం అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసే విధంగా అంటే రమేష్, స్వయంగా ప్రధాని మోదీ రాబోతున్నారు, ప్రధాని మోదీ కూడా పాల్గొనబోతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉందా? అంటే ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో టీడీపీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అత్యంత కీలకంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? ఎస్ విజయ్, మీరు చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి కేవలం బొటాబొటీగా సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో ఇటు టీడీపీ చాలా కీలకంగా మారింది. అటు 16 మంది ఎంపీలు కానీ అటు జనసేనకు సంబంధించి కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో చాలా పెద్దపీట వేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మనం ఢిల్లీలో మాట్లాడినటువంటి సంభాషణలు కానీ ఢిల్లీలో జరిగినటువంటి అనేక చర్చలు మనం పరిగణలో తీసుకుంటే ఖచ్చితంగా పెద్దపీట వేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరికి మంత్రి పదవులు దక్కిని, ఒకరు సహాయ మంత్రి, ఒకరు కేంద్ర మంత్రిగా పదవులు దక్కినటువంటి నేపథ్యంలో వీరిద్దరూ ఒక కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. రాజధాని అంశంలో కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాఖ రైల్వే జోన్ కు సంబంధించి కూడా చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనపడుతుంది. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అమరావతి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టక ముందే చంద్రబాబు నాయుడు పాలన మొదలు పెట్టారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 33,000 ఎకరాలు ప్రజలు అవకాశం స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు పూర్తిగా కూడా అడవి మయంగా మారినటువంటి నేపథ్యంలో దాదాపు 200 జేసీపీలతో కూడా మరి పాలన ప్రారంభించారు. అటు సిఎస్ కానీ అటు ఉన్నతాధికారులు కూడా పూర్తి స్థాయిలో రాజధాని మరి ఎమ్మెల్యే బంగ్లాలు కానీ సెక్రటరీ బిల్డింగ్లు కానీ అదేవిధంగా అనేక బిల్డింగ్లు కూడా పూర్తిగా కూడా అటకెక్కినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన పాలన మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. ముందస్తుగా సీఎం చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ రోజు తర్వాత కూడా ఒక క్యాబినెట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. అటు క్యాబినెట్ మీటింగ్ తర్వాత అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి, గవర్నర్ ప్రసంగం కానీ రానున్నటువంటి రోజుల్లో కేంద్రం ఇచ్చేటువంటి బడ్జెట్ పైన కూడా ఒక అవకాశం అటు రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి అవకాశం. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగానే నరేంద్ర మోదీ ఈ సభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి వరాలు ఇస్తారంటూ కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటు క్యాబినెట్ కి సంబంధించినటువంటి మంత్రులు గాని సీఎం గాని పవన్ కళ్యాణ్ గాని ఆయన మాటలు ఎలాంటి మాటలు ఆంధ్రప్రదేశ్ పైన వరాలు కురిపిస్తాడు, అదేవిధంగా ఎన్డీఏ యొక్క రానున్నటువంటి రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి అభివృద్ధి చేకూరుస్తుంది, ప్రత్యేక హోదా అంశం పైన ఏ విధంగా మాట్లాడతారు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించి అది రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అంశాల పైన కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకుంటుంది రానున్నటువంటి రోజుల్లో మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి కానీ అటు అమిత్ షా గానీ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కూడా అటు రాష్ట్ర ప్రజలు అటు టీడీపీకి సంబంధించి అటు కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్. విశేషమైనటువంటి అందరికీ
స్వాగతం పలుకుతున్నాం, స్వాగత సుమాంజలులు తెలుపుకుంటున్నాం. ఇవాళ రెండు అద్భుత సంఘటనలు. మనకి ప్రమాణ స్వీకారోత్సవం ఇక్కడ జరుగుతోంది. సాక్షాత్తు దేశ ప్రధాని ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. మనందరి యొక్క అదృష్టం, స్వయంగా వారిని మనం కలుస్తూ ఉన్నాం. మన దేశంలో వరుసగా 3వసారి భారీ విజయాన్ని అందుకుని ఏకైక విజేతగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే అసాధారణ